హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడు నౌ ట్రెండింగ్ ఎల్లమ్మ గుడాలు వేస్తారు కదా అండి. సో పిల్లలు తినలేకపోతారు, చప్పగా వేస్తారు కదా, టేస్ట్ ఉండదు. సో వాటిని ఈ విధంగా ఈవినింగ్ స్నాక్స్ చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఫస్ట్ మనం ఎంతవరకు, నేను ఒక కప్పు వరకు చూపిస్తున్నాను. ఒక కప్పు వరకు ఆయిల్ తీసేసుకొని అందులోనే కాస్త లైట్గా జీలకర్ర ఆవాలు యాడ్ చేయండి. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత హీట్ అవ్వనివ్వండి. హీట్ అయిన తర్వాత అందులోనే ఒక ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వాటర్ లేకుండా తీసేసుకోండి. టోటల్ వాటర్ వడవోసిన తర్వాత ఇందులో ఆయిల్లో యాడ్ చేయండి. ఇందులో 5 టైప్స్ చూపిస్తున్నాను మీకు మనకి అండి. మినుములు ఉన్నాయి, బొబ్బర్లు, అదేంటి పెసర్లు, అక్కడొకటి స్వీట్ కార్న్ కొంచెం ఉన్నాయండి. సో 5 రకాలు 3 రకాలు అలా పోస్తారు కదా. సో ఈ విధంగా వాటర్ లేకుండా ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మంచిగా ఫ్రై చేసామంటే కలర్ కూడా చేంజ్ కనిపిస్తుందండి మనకి. ఒక 1 మినిట్కి ఒకసారి 2 మినిట్స్కి ఒకసారి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మంచిగా వేంపేసేయండి. అతిగా వేంపకండి, బాగా గట్టిగా అవుతాయి. సో గట్టిగా అయి తిన్నా కూడా డైజెషన్ సరిగ్గా అవ్వదు. సో అందుకనేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మంచిగా వేంపామంటే కలర్ కూడా మనకి ఇవి శనగలు కనిపించవు కానీ బొబ్బర్లు చూడండి, బొబ్బర్లు కలర్ అనేది లైట్గా చేంజ్ అయిందంటే మంచిగా మనం ఏమేమి మసాలాలు యాడ్ చేసుకుంటామో అవి ఇంట్లో ఉన్న మసాలాలు యాడ్ చేసుకున్నా సరిపోతుందండి. సో ఈ విధంగా కలిపేసేయండి. కలిపేసి కాస్త లైట్గా కలర్ చేంజ్ అవ్వనివ్వండి. చూడండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు బొబ్బర్లు అనేవి మనకి మంచిగా వేగాయండి. సో ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇంట్లో ఉన్న మసాలాలు యాడ్ చేసుకున్నా సరిపోతుందండి. నేను ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు కారము, అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు హోల్ మిక్స్డ్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. మీరు చాట్ మసాలా యాడ్ చేసుకున్నా కూడా చాట్ మసాలా యాడ్ చేసుకోవచ్చు అండి. ఈ మసాలా యాడ్ చేసినప్పుడు మాత్రం గ్యాస్ని సిమ్లో ఉంచేసేయండి, ఎందుకంటే మసాలాలు మాడిపోకుండా ఉంటాయి. సో సిమ్లో ఉంచేసి మసాలా యాడ్ చేయండి. యాడ్ చేసేసి మనం వేసిన టోటల్ మసాలా ఫ్లేవర్స్ మంచిగా వీటికి పట్టేలాగా మంచిగా చక్కగా కలిపేసేయండి. కలిపేసి ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేయండి. ఆనియన్స్ వచ్చేసి కాస్త ఎక్కువగా తినడానికి ఇష్టపడే వాళ్ళు ఉంటే ఎక్కువగా తీసేసుకోండి. గ్యాస్ని సిమ్లోనే ఉంచేసి ఆనియన్స్ యాడ్ చేయండి. ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత లెమన్ 1/2 చెక్క వరకు లెమన్ తీసేసుకోండి. వావ్, ఈ ఆనియన్ పైన ఈ లెమను, ఈ కొత్తిమీర యాడ్ చేయగానే ఈ స్మెల్కి కడుపు నిండిపోయేలా ఉంటుందండి. స్మెల్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది, చాలా చక్కగా వస్తుందండి. సేమ్ మనకి ట్రైన్లో చెన్నదాలు అనేసి అమ్ముతారు కదా అండి, సో అదే స్మెల్ వస్తుంది. వాళ్ళు అటు ఇటు వెళ్ళినా కూడా ఏ విధంగా స్మెల్ వస్తుందో సో ఈ స్మెల్ కూడా అలానే ఉంటుందండి. చాలా సూపర్గా ఉంది స్మెల్ అయితే. ఒకసారి మంచిగా మనం వేసిన ఈ నిమ్మకాయ రసం మంచిగా వెల్లుల్లికి మనం వేసిన బొబ్బర్లు శనగలకి పట్టేలాగా మంచిగా కలిపేసేయండి. కలిపేసి ఒక 1 మినిట్ ఈ విధంగా చేసేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు ఈవినింగ్ స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి ఈ విధంగా చేసి పెట్టారంటే వాళ్ళకి ప్రోటీన్స్ మంచిగా అందుతాయి. వాళ్ళకి ఈ ఫుడ్ పైన కూడా మంచి తినాలన్న ఇంట్రెస్ట్ అనేది కూడా పెరిగిపోతుందండి. సో రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెట్టామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంది. నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చాలా టేస్ట్ మాత్రం చాలా సూపర్గా వచ్చిందండి. నచ్చినట్లయితే ట్రై చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.